హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నేను సాటర్‌డే రోజు చేసిన వ్లాగ్. ఆ రోజైతే నాకు కొంచెం స్పెషల్ డే. అందుకే ఇంకా మార్నింగ్ అయితే దీపం ముట్టిస్తున్నాను. ముందుగా మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నిన్న లైవ్‌లో జాయిన్ అయ్యి మంచిగా కామెంట్స్ చేస్తూ నన్నైతే చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ఇక చూసిన వసైతే గట్టనే ఉంటది ముచ్చట. మాకేమో సాయంత్రం నువ్వు 4 గంటలకు వచ్చినవు. మాకేమో ఇంట్లో పని, పిల్లల పని, బట్టలు తీసుడు, బట్టలు మడతపెట్టుడు, గిన్నెలు తోముడు, ఇల్లు ఊకుడు ఈ పనుంది. మేము లైవ్‌లో జాయిన్ అవ్వలేదు. కానీ మేమైతే నీ వీడియోస్ చూస్తున్నాం గదా! మరి లైవ్‌లో జాయిన్ అయిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ మరి మాకు చెప్పవా అని చెప్పేసి రోజు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి కూడా అనిపియొచ్చు. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. మిమ్మల్ని అయితే ఎక్కడ కూడా తక్కువ ఏం చేస్తలేను. నాకు ఇద్దరు సమానమే. అంటే నిన్న లైవ్‌లో జాయిన్ అయిన వాళ్ళు కూడా రోజు నా ఛానల్ ఫాలో అయ్యి చూస్తారు. మీరు కూడా మీ ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ నా వీడియోస్ అయితే చూస్తారని నాకు తెలుసు. అందుకే మీ అందరికీ థ్యాంక్ యూ అయితే చెప్తున్నాను. మళ్ళీ నా మీద అయితే కోపం తెచ్చుకోకుర్రి. ఇక వ్లాగ్లోకి అయితే వెళ్దాము. సాటర్డే రోజు మార్నింగ్ అయితే ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని దీపం అయితే పెడుతున్నాను. స్పెషల్ అని చెప్పాను కదా, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ. మే 2, 2018లో మా పెళ్ళి అయితే అయ్యింది. ఇప్పటికి 8 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఈ రోజుతో 9 ఇయర్‌లోకి అడుగుపెట్టినాము. అసలు అనిపిస్తుంది కదా, ఈ 8 ఇయర్స్ ఎట్లా గడిచిపోయినాయి. నాకేమో అన్నీ నిన్న మొన్ననే అయినట్టు గుర్తుంది. అంటే ఎక్కువ రోజులు అయినట్టుగా అట్లా ఏమి అనిపిస్తలేదు. కానీ అప్పుడే చూస్తేనేమో 8 సంవత్సరాలు అయిపోయింది. రోజులైతే ఊకనే నడుస్తూనే అనుకున్నా కానీ ఇప్పుడు పరిగెత్తుతున్నట్టు అనిపిస్తుంది నాకు ఈరోజు. నిజంగా అసలు ఈ 8 ఇయర్స్‌లో మేము ఏం చేసినాము, ఏంది, మా లైఫ్ ఎట్లుంది, ఇవన్నీ ఆలోచిస్తే నాకు 8 ఇయర్స్ మెమరీస్ ఏం కనిపిస్తలేవు. నిన్న మొన్న మెమరీసే కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా సరే చెప్తారు కదా, మా పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూసినాము, మా లైఫ్ అట్లా చేంజ్ అయింది, ఇట్లా చేంజ్ అయింది, లేదు అంటే నేను ఇట్లా చేంజ్ అయినా, మా వారు ఇట్లా చేంజ్ అయినరు అని చెప్పేసి ఎన్నో విషయాలు యానివర్సరీ గురించి అయితే షేర్ చేసుకుంటారు కదా. మరి నాకేమో అట్లా లేవు. అన్ని రోజులు ఒకేలాగా అనిపిస్తున్నాయి. అందుకే మీరు కూడా యానివర్సరీ గురించి ఎక్కువ చెప్తానని చెప్పి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఏం పెట్టుకోకుర్రి. ఇంకా ఈ రోజైతే నేను మార్నింగ్ 5:30కి అయితే లేచిన. లేవగానే మా సార్ అన్నారు కదా, నాకు హెయిర్ కట్ చేయమని అడిగిండ్రు. నేనే మా సార్‌కైతే కటింగ్ అయితే చేస్తాను. ఆయన ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే తన హెయిర్‌ని కట్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి ఇక్కడ షాప్‌కెళ్ళి చేయించుకుంటారు. ఎక్కువగా నేనైతే ఇంట్లోనే చేస్తూ ఉంటాను. ఇంకా తనకి హెయిర్ కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇల్లు ఊకడం, బయట ఊకడం, తర్వాత గిన్నెలు సదరడం, ఇల్లు తుడవడం, ఇవన్నీ పనులు చేసుకొని స్నానం చేసుకొని ఇంకా దీపం అయితే పెడుతున్నాను. మా సారు స్కూల్కి వెళ్ళే ముందు దీపం అయితే పెట్టేసి వెళ్ళిండు. ఇంకా ఈరోజు సాటర్డే పేరెంట్ టీచర్ మీటింగ్ అయితే ఉంది. నేనేం చేశానంటే ఇంట్లో పనంతా అయిపోయే వరకే 8:30 అట్లా అయింది. మళ్ళీ పిల్లలకి కూడా స్నానం చేయించి దీపం పెట్టుకొని ఇంకా మీటింగ్‌కి స్టార్ట్ అయ్యే వరకే 9:30 అయింది. మీటింగ్‌కి 9:30కి పోతే వచ్చేసరికి 11 అయింది. రాగానే హడావిడిగా వంట అయితే స్టార్ట్ చేశాను. అయితే పేరెంట్ టీచర్ మీటింగ్‌లో ఏముంటది అంటే, ఇప్పుడు అందరు పేరెంట్స్‌ని తీసుకొచ్చి కూర్చోబెట్టి టీచర్ మాట్లాడడం అట్లుండదు. గ్రూప్ మీటింగ్ లాగా ఉండదు. మనం మన పిల్లని ఏ టైంకన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు పేరెంట్ టీచర్ టైమింగ్స్ వచ్చేసి 8 నుంచి మార్నింగ్ 8 నుంచి 11:00 వరకు. ఆ టైంలో మనం ఎప్పుడన్నా పోయి టీచర్స్‌తోనైతే మాట్లాడొచ్చు. దాంట్లో మనం ఏం మాట్లాడతామంటే, పిల్లల స్టడీ ఎట్లుంది, వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది, ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, క్లాస్ రూమ్‌లో మీతో మంచిగా మాట్లాడుతుండా, ఆన్సర్స్ ఇస్తుండా, ఇవన్నీ మాట్లాడొచ్చు. ఇంకేంటి అంటే మనకున్న డౌట్స్ మనం అడగొచ్చు. ఇంకా నేను విషమ్మ గురించి, కన్నయ్య గురించి వాళ్ళ సబ్జెక్ట్ టీచర్స్ అందరితోని కలిసాను. కన్నయ్య దాంట్లో ఏంటంటే చిన్న కరెక్షన్. మేడం వాళ్ళు ఎక్కడ కూర్చోబెడితే అక్కడ కూర్చుంటలేదంట. ఆయనకు నచ్చిన ప్లేస్‌లో కూర్చుంటుండు. అది కూడా ఒకటే ఫ్రెండ్ దగ్గర కూర్చుంటుండు అని చెప్పేసి వాళ్ళ మేడం అయితే చెప్పింది. ఇక దాన్నైతే చేంజ్ చేయమని అయితే చెప్పింది. ఇక సరే అని చెప్పేసి విషమ్మ టీచర్స్‌ని కలిసిన. విషమ్మ టీచర్స్ అయితే రిమార్క్స్ అయితే ఏం చెప్పలేదు. అంత మంచిగానే ఉంది. షీ ఈజ్ ఓకే అని అయితే చెప్పిండ్రు. ఇంకా మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత వంట చేస్తున్నా అని చెప్పినా కదా, ఈరోజు మా యానివర్సరీ. మరి ఏదో ఒక స్పెషల్ చేయాలి కదా. మరి మీరేమనుకుంటుర్రు నేనేం స్పెషల్ చేసినా అని చెప్పేసి? ఈరోజైతే సాటర్డే.
అయితే మొన్ననే విషమ్మ బర్త్‌డే అయింది కదా! కేక్ తెచ్చినాం, మంచిగా చేసినాం. మళ్ళా 2 రోజులకే ఇంట్లో సెలబ్రేషన్స్ అంటే ఎట్లాగో చేసుకోవాలనిపియదు. ఇంకోటేంటి అంటే మా సార్‌కి ఎందుకో ఈ సెలబ్రేషన్స్ ఇవన్నీ తనకు నచ్చవు. నచ్చవు అంటే తనేం చెయ్యొద్దు ఇట్లా అనడు. కాకపోతే తనకి ఇంట్రెస్ట్ ఉండదు. నచ్చడం వేరు, ఇంట్రెస్ట్ లేకపోవడం వేరు గదా! అందుకే ఇంక నేను గూడా మా సార్‌ని ఎక్కువగా ఏ విషయంలో గూడా ఫోర్స్ చేయను. అసలే ఉత్తప్పుడే నేను ఆయనని ఏమీ అనను. అలాంటిది ఇగ యానివర్సరీ రోజు మనం ఏమని అంటామా? అసలేమనము. అయితే నేను నైటే అడిగాను. రేపు యానివర్సరీ గదా! సెలబ్రేట్ చేసుకుందామా అని. ఇంక మా సారు అవసరమా అన్నాడు. ఇంక నేను గూడా తనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఫోర్స్ చేయకూడదు అని చెప్పేసి తను చెప్పినట్టే ఓకే. ఏం వద్దులే అనైతే చెప్పినా. కాకపోతే నాకు మా సారు కోసం ఒక మంచి కేక్ చేయాలని ఉండే. కానీ తను వద్దన్నదని చెప్పి ఆగిపోయినా. విషమ బర్త్‌డే రోజు ఇలా ఫోటో ప్రింట్ అయితే నేను తీయించాను గదా! కిందనొచ్చేసి యానివర్సరీ థీమ్ అది నేను మా యానివర్సరీకి కేక్స్ చేసి ఆ టోపర్స్ పెట్టాలని చెప్పేసి ప్రింట్ అయితే తీయించాను. ఇక ఆ ప్రింట్స్ అట్లనే ఉన్నాయి. మా సార్‌కి తెలీదు గదా! నేను దానికోసమే తీయించినా అని జెప్పేసి. తెలిస్తే మా సారు చెప్పేటోడేమో నీకిష్టం ఉందిగా మరి చెయ్యి అనేటోడేమో. కానీ నేను తననెందుకు ఇబ్బంది పెట్టాలని నేనైతే చెప్పలేదు. ఇగ యానివర్సరీ అన్నాను గదా! మరేమో సాటర్డే రోజు మా సారు నాన్ వెజ్ తినరు. ఇంకా వెజ్జే ఉంటది గదా! మళ్ళా అది గూడా ఏంటి అంటే నేను 11:00కి ఇంటికొచ్చానని చెప్పినా గదా! రాగానే పిల్లలైతే మార్నింగ్ పాలు తాగిర్రు. వాళ్ళకి ఆకలి ఆకలి అంటుర్రు. ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంకా ఫాస్ట్‌గా వచ్చేసి అన్నం వండి ఇంకా కూరైతే వండుతున్నాను. మా సార్ ఏం చెప్పిండంటే కొంచెం బగారన్నం వండేసి మిల్లిమిక్కలు గ్రేవీ కర్రీ చేసి కొంచెం పప్పు చారైతే చేయమని చెప్పిండు. నేనైతే అట్లనే చేద్దాం అనుకున్నాను. కానీ ఇంటికి రాగానే పిల్లలు అమ్మ ఆకలి అన్నారు. ఇంకా మా సార్ టైం గూడా అయిపోయింది గదా! పొద్దున్న టిఫిన్ ఏం చేసి ఎళ్ళలేదు. ఇగ రాగానే మళ్ళీ ఇవన్నీ చేసుకునే వరకు టైం అయితది. వాళ్ళు ఆకలైతారని చెప్పేసి బగారన్నం, పప్పుచారు అయితే ఏం చేయలేదు. కాకపోతే మిల్లిమిక్కర్ కర్రీ అయితే వండుతున్నాను. అయితే అన్ని కూరగాయలలో మా కన్నయ్య ఏం చేసిండంటే ఇప్పుడు టమాటా, ఉల్లిగడ్డ ఏ కూరలొచ్చినా గూడా తీసి పక్కకైతే పెడుతుండు. మా సార్ ఏమంటుండంటే ఇట్లా మిక్సీలో ఏసి పేస్ట్‌లాగా చేసి కూరలల్లో వెయ్యి ఆయనను నువ్వు ఇబ్బంది పెట్టకు అని అంటుండు. నేను అన్నం తినిపించిననుకో టమాటాలు తింటాడు, ఆనియన్ తింటాడు, అన్నీ తింటాడు. ఎప్పుడైతే నేను తినిపియనో అప్పుడు ఇట్లా ఆనియన్స్ ఏరి పక్కకు పెట్టడం, టమాటోస్ ఏరి పక్కకు పెట్టడం ఇట్లయితే చేస్తూ ఉంటాడు మా కన్నయ్య. అందుకే మా సార్ అన్నాడిగ పిల్లలకి ఒకటి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు మనం అన్నీ దాంట్లోనే ఏసి వాళ్ళనైతే ఇబ్బంది పెట్టొద్దు గదా! నువ్వు మిక్సీ పట్టి ఏయమనైతే చెప్తుండు. అన్ని కూరలలోకి ఆనియన్, టమాటా మిక్సీ పట్టి ఏసినామనుకో అవి సెట్ అవ్వనే అవ్వవు. కాకపోతే ఈరోజు మిల్ మేకర్ కర్రీ గదా! మంచిగా సెట్ అయింది. కుదిరింది. ఇంక మా సారా రోజు ఇట్లనే వండు అనైతే అంటున్నాడు. ఇగ రేపటి నుంచి ఎట్లా వండుతానో ఏమో! ఒకవైపు అయితే మంచిగా మిల్ మేకర్ కూర వండుతున్నాను. ఇంకోవైపు అన్నం గూడా అయింది గదా! ఈరోజు ఏంటి అంటే చాలా హడావిడిగా వంట చేశాను. మా సార్ గూడా స్కూల్ నుంచి వచ్చిండు. రాగానే అన్నం పెట్టంటే అన్నం ఇంకా కాలేదు అంటే ఏదో పనైతే చేసుకుంటుండు. దగ్గర పాప దగ్గర గుర్తులేదా నిజం చెప్పవు సరే మమ్మీ నిజంగా కదమ్మా థ్యాంక్ యూ బేటా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అను హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ థ్యాంక్ యూ సేమ్ టు యూ చెప్పరాదురా అని చెప్పాడు గుర్తులేసారు గుర్తుంటుంది ఎందుకు గుర్తులేదు ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ ఎన్ని ఇయర్స్ అవుతుంది చెప్పరాదు ఏజ్ చెప్తున్నావు విషయమ్మా నువ్వు నాకు మీ పాప పని చేసుకుంటాడు ఎప్పుడు ఆ పనే చేసుకుంటాడు ఇంకో నేను వీడియో ఆన్ చేసినప్పుడు ఆయన వీడియోలోకి చూడాడు హాయ్ ఈరోజు మా పెళ్లి రోజు మేము చాలా సంతోషంగా ఉన్నాం ఇంకో నా భార్య ఎంజాయ్ చేస్తున్నా దా బెట నా బెట ఈరోజు నాకు పెళ్లి రోజు గుర్తు చేసింది పొద్దుగాలనే మెసేజ్ చెప్పింది మా కన్నిగాడు అలిగిండు అక్కడ లోపల పోయిండు మరొక్కసారి మీరందరూ మా సరితకు యూట్యూబ్ ఛానల్ ద్వారా
విషెస్ తెలియజేయండి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలియజేయకుండా నేను ఇట్లనే ఉంటా, ప్రశాంతంగా ఉంటా. ప్రశాంతంగా ఉంటావు నిజంగా. నువ్వు పెళ్ళైన ప్రశాంతంగా ఉన్నావా? ప్రశాంతంగా ఉన్నా. ఉన్నావా? వెరీ మచ్ ఉన్నాను. ఉన్నాడంట. ఓకేనా? ఓకే ఓకే. నేను పని చేసుకుంటుండు, అన్నం అవుతుంది, కూర అవుతుంది, పిల్లలకి ఆకులు అవుతుంది. కానీ ఆల్రెడీ చింతకాయ పచ్చడి వేసుకొని అన్నం తిన్నాడు. మెల్లిమిక్కల కూర అయితే ఇక మేమైతే తినాలి. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా సార్ అయితే డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. అన్నం అయినాక కాలు చేతులు కడుక్కొని అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకొని తింటా. ఈలోగా కొంచెం పని ఉంది, అది చేసుకుంటా అని చెప్పేసి ల్యాప్టాప్లో అయితే వర్క్ చేసుకుంటున్నా. అయితే నేనేమన్నానంటే, ఎట్లాగో నేను కూడా మంచి డ్రెస్ వేసుకున్నాను, నువ్వు కూడా డ్రెస్ ఏం చేంజ్ చేసుకోలే కదా, ఒక 2 ఫొటోస్ దిగుదామని అయితే నేను అన్నాను. మూతి మంచిగా పెట్టి ఫస్ట్ నేను ఫోటో ఆన్ చేస్తున్నా. గట్ల పెడితే ఎందుకు నువ్వు గట్లే పెడతావు ఆ రోజు? ఇంకో గిట్లనే చేస్తాడు మా సార్. అయితే ఫోటో తీస్తా అంటే మూతి ఇట్ట పెడతాడు. చేయి మంచిగా పెట్టు చేరా. అరే మంచిగా పెట్టు నువ్వు. ఆగమాగం చేస్తాడు. అమ్మా కూర పోగెళ్తుందా? నా కూర పోగెళ్తుందంటే నువ్వు మంచిగా జరుగు ఉండు, అట్లనే ఉండు కొంచెం. అరే కొంచెం ఇప్పుడు ఫోటో మంచిగా ఉంది. ఫోటో మరి ఒక్క ఫోటోలో మరి మంచిగా ఉంటే ఏమవుతుంది? మంచిగా ఉండవు మళ్ళా. చెప్పినాను 5-6 ఫోటోలు దిగినాక దాంట్లో ఒక్క ఫోటో ఫైనల్గా సెలెక్ట్ చేసుకుంది. నీకేది తెలియదు. నేను ఫోటోలు చూసుకుంటుంటే మా వాళ్ళేమో నీ కూర చూడు, కూర అవుతుంది అంటారు. ఈరోజు కూడా నాకు నా వంట పనే. అమ్మా చెప్పినాను. మా సార్తో కలిసి ఒక్క ఫోటో దిగడానికి నేను పడిన తంటాలు అంతా ఇంత కాదు. మా సార్ ఏమో ఫొటోస్ ఇంట్రెస్ట్ ఉండవు అంటాడు, వద్దులే మనకు అవసరమా అంటాడు. నేనేమో ఇప్పుడు ఫోటో దిగుదామన్నాను అనుకో, అగో నేనేమో ఎట్లా అరేంజ్ చేసిన అంటే ట్రైపోడ్ పెట్టి ట్రైపోడ్కి ఫోన్ పెట్టి 10 సెకండ్స్ పెట్టి ఫొటోస్ అయితే తీస్తున్నాను. మరి నేను అంత కష్టపడి తీస్తున్నప్పుడు మా సార్ నిమ్మలంగా ఉండాలి కదా. అగో అటు ఇటు కదిలి ఆ దిగిన ఫొటోస్ కూడా మంచిగా దిగనేయలేదు. మళ్ళీ అంటుండు కదా, ఒక 5 నిమిషాలు అయింది ఆ ఫొటోస్ దిగడానికి, అంతే. ఫొటోస్ ఏమైనా గింతసేపు తీస్తారా, ఎన్ని ఫొటోస్, ఒక్క ఫోటో దిగితే చాలదా అని అయితే అంటుండు. కానీ మా సార్కి అయితే అస్సలు అర్థం కాదు. ఇప్పుడు మనం ఫొటోస్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం? ఒక్కటే ఫోటో అంటే ఒక్కటే ఫోటో దిగుతామా? ఒక 10 ఫొటోస్ దిగి ఆ 10 ఫోటోలని మళ్ళీ చూసుకొని దాంట్లో మనకు నచ్చిన ఒక 2-3 ఫొటోస్ ఉంచుకొని మిగతా ఫొటోస్ అయితే డిలీట్ చేసుకుంటాము. అది ఎవరైనా అంతే, అట్లనే చేస్తారు. మరి మా సార్ ఏమో ఒక్కటే ఫోటో ఎట్లా చూస్తే అట్లనే ఉండాలి, న్యాచురల్గా ఉండాలని చెప్పేసి మా సార్ అంటారు. మరి మీరు మా సార్ కరెక్టా, నేను కరెక్టా కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. అట్లనో ఇట్లనో ఒక 5 ఫొటోస్ అయితే దిగినాం. 5 ఫొటోస్కి మళ్ళీ నిమ్మలంగా ఉండడు, అటు కదులుతారు ఇటు కదులుతారు. నా ఫొటోస్ సరిగ్గా రాలేదు. దాంట్లో ఒక ఫోటో అయితే మంచిగా వచ్చింది. ఏ ఫోటో కూడా కామెంట్ అయితే చేసి చెప్పురి. ఇంకా మేమైతే మధ్యాహ్నం అన్నం తిన్నాము. ఇంకా వర్షం వచ్చే టైం అయింది, బట్టలు ఆరేసిన, బయట మామిడికాయలు అయితే కట్ చేసి పెట్టి మా సార్ అయితే ఇంకా టికెట్స్ బుక్ చేస్తుందని చెప్పేసి తన పక్కన అయితే కూర్చున్నాను. అయితే యానివర్సరీ అని చెప్పినా కదా, ఈ యానివర్సరీ రోజులాగే రొటీన్గానే ఉంటుంది. కాకపోతే మనసులో ఒక స్పెషల్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మాకేంటి అంటే మేము బీహార్లో ఉంటాం కదా, మేము నలుగురమే ఉంటాము. మాకు కూడా యానివర్సరీ రాగానే మనసులో ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే ఉంటుంది. కాకపోతే రోజులాగే అనిపిస్తుంది. ఇక సాటర్డే కదా, ఇంట్లో పనులన్నీ చేసుకొని వంట చేసుకునే వరకే టైం అయితే అయిపోయింది. నైట్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకున్నాము. మా సార్కి ఏంటి అంటే నైట్ బయటికి వెళ్ళి 8:30 తర్వాత వచ్చిండు. ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళలేకపోయినాము. అంతే ఉంటది. కొన్ని సార్లు మనం ప్లాన్ జేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ తెలిసేలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకు మన స్పెషల్ మూమెంట్స్ అనేవి గుర్తుంటే చాలు. మళ్ళా స్పెషల్ మూమెంట్స్ అనగానే ఇట్లా బయటికెళ్ళడాలు, రెస్టారెంట్‌కెళ్ళడాలు,
తర్వాత ఇంకెక్కడికన్నా వెళ్ళడాలు ఇట్లా కాదు. జస్ట్ మా ఇంట్లోనే ఏమన్నా ఎక్కువగా మేము నవ్వుకుంటూ మాట్లాడిన సంఘటనలు, లేదు అంటే ఏమన్నా కోపంతోని గొడవ పడ్డ మాటలు ఇవే అనమాట. ఈ ఐటీఎస్‌లో లైఫ్ చాలా తొందరగా కంప్లీట్ అయిందనిపిస్తుంది. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే పొద్దున్న లేచి వంట చేయడం, ఇంటి పనులు, మా సారు, పిల్లలు ఇది తప్ప ఏం లేదు అనైతే అనిపిస్తుంది. కానీ ప్రతిరోజు పిల్లలతోని, మా సార్‌తోని ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ అయితే ఉంటది గదా! అదే ఈ ఐటీఎస్‌లో నేను చెప్పుకునే నా స్పెషల్ మూమెంట్స్ అనైతే నేను ఫీల్ అవుతాను. ఇంకా నేను చూసిన అప్ అండ్ డౌన్స్ అనేవి గూడా ఏం లేవు. ఎప్పటిలాగానే మంచిగా రెగ్యులర్‌గా హ్యాపీగా అయితే ఉన్నాము. అంటే ఇప్పుడు కొందరికి మ్యారేజ్ స్టార్టింగ్‌లో అయినా సరే, లేకపోతే ఎండింగ్‌లో అయినా సరే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ చిన్న చిన్నగా చేంజ్ అయిపోతుంటది. మా సార్ దయ వల్ల నాకు ఎక్కడ గూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అనేది ఏం లేదు. మంచిగానే ఉంటాం. నాకేదన్నా అవసరమైతే ఖచ్చితంగా మా సార్ అయితే ఇస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే మా సారుది ఇప్పుడు ఇది ఖర్చు పెట్టుకో, ఇగో నీకింత పైసలు, నువ్వు ఇది తీసుకో, అది తీసుకో అన్నట్టే. అట్లేం కాదు. నాకేదన్నా అవసరం ఉంటే నేనున్నాను అనే ధైర్యం అయితే తనిస్తాడు. నాకిదొక్కటి చాలు. ఏ ఆడపిల్లకైనా తనకి తినడానికి తిండి పెట్టి, పిల్లల్ని మంచిగా చూసుకున్న తర్వాత ఇంకేమి ఎక్కువ కోరికలేముండవు. నాకు కూడా ఏంటి అంటే నా పిల్లల్ని నన్ను మంచిగా చూసుకోవాలి. ఇంకోటి అప్పుడన్నా, ఇప్పుడన్నా మా పేరెంట్స్‌కి అవసరమైతే ఒక చిన్న హెల్ప్ అనేది చెయ్యాలి అని చెప్పేసి అనుకుంటాం కదా! అది మా సార్ చేస్తారనే నమ్మకం అయితే నాకుంది. అందుకే ఇంక నేను మా సార్‌ని ఎక్కువగా ఏ విషయంలో ఫోర్స్ చేయను. ఎక్కువగా నాకు అది కావాలి, ఇది కావాలని ఫైట్ చేసి నేను అడగను. మీ అందరికీ తెలుసో లేదో మా అమ్మ వాళ్ళు షాప్ పెట్టుకోవడానికి ఇబ్బంది అయితుంటే వాళ్ళకి కొన్ని పైసలు కావాలి అని చెప్పేసి నేను ఇలా ఆలోచిస్తుంటేనే మా సార్ అయితే నా కోసము మా అమ్మ వాళ్ళకి ఒక 50,000 ఇచ్చి షాప్ పెట్టుకోమని అయితే చెప్పిండ్రు. మా సార్ వల్ల వాళ్ళైతే షాప్ పెట్టుకున్నారు. ఇప్పుడు మంచిగా హ్యాపీగానే ఉంటుర్రు. మొన్న ఇల్లు కట్టడానికి పైసలు లేవని చెప్పేసి మా నాన్న బాధపడుతున్నాడని చెప్పేసి నేను మా సార్‌ని అడగలేదు. కొంచెం ఇట్లా ఫీల్ అవుతూ ఉన్నాను. అప్పుడు మా సార్ ఏం చేసిండంటే, సరే నాకైతే ఒక ₹1,00,000 ఇస్తాను. ఇంకా దానికి కొన్ని అటు ఇటు కలుపుకొని ఇల్లయితే కట్టుకోమని అయితే చెప్పిండు. 1,00,000 అయితే మా సార్ ఇచ్చిండు. ఇది కూడా ఒక హ్యాపీనెస్సే కదా నాకు. ఇప్పుడు ఎట్లా అంటే నాకు రోజు ఆయన ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అట్లని చెప్పేసి రోజు మా పేరెంట్స్‌కి పెట్టాల్సిన అవసరం లేదు. కానీ నేనున్నాను అనే సపోర్టు కావాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మా సార్ నుంచి నాకది 100% ఉంటదని చెప్పేసి అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే ఇట్లా మా పేరెంట్స్‌ని తక్కువ చేసి మాట్లాడడం, తీసేయడం అట్లేం చేయడు మా సారు. కాకపోతే ఇంకా నేను మా సార్ నుంచి కొన్ని కొన్ని చేంజెస్ అయితే కోరుకుంటూ ఉంటాను. మరి ఆ చేంజెస్ అయితే మా సార్‌లో ఎప్పుడొస్తాయో ఏమో! అవి కూడా తొందరగానే రావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా యానివర్సరీ అయితే వ్లాగ్. రోజులాగే రొటీన్‌గా ఉంటది. ఇంకా మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత టికెట్స్ అయితే బుక్ చేసి ఈవినింగ్ తినడానికి స్నాక్స్ అయితే మొక్కజొన్న గారెలైతే చేస్తున్నాను. ఈరోజు ఈ గారెలు కూడా చాలా బాగా వచ్చినాయి. కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది. అందుకే సాల్ట్ అయితే వేసిన. నాకు అదేంటో తెలీదు. ఇలా స్నాక్స్ ఏమన్నా చేస్తున్నప్పుడు కొంచెం చేసిన వెంటనే టేస్ట్ చూడడం అయితే చాలా అలవాటు. ఇదేం తప్పేం కాదు. ఇప్పుడు నేను టేస్ట్ చూడబట్టే కదా నాకు సాల్ట్ తక్కువైందని తెలిసింది. ఇక మొక్కజొన్న గారెలు చేసిన తర్వాత నేను, పిల్లలు, మా సారు అందరం వాళ్ళకి పాలు పెట్టేసి మంచిగా కొద్దిసేపు టైం అయితే స్పెండ్ చేసుకొని ఇంకా నైట్ రొటీన్ అయితే మళ్ళీ అన్నం వండిన, ఆలుగడ్డ కూర వండి ఇంట్లో పని అయితే చేసుకున్నాను. ఇది మా యానివర్సరీ రోజు జరిగిన ముచ్చట. మరి మీలో ఎవరిదైనా యానివర్సరీ కానీ, బర్త్‌డే కానీ మే 2కి ఉంటే కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మరి గుడ్ నైట్.